5, 6, 7, 8, 9, 10. Slowly relax. Thank you. Thank you, Prabhuji. One, two, up. One, two, up. One, two, up. Stop. కాళ్ళ మధ్యకి రెండు చేతులు ఎత్తుకు డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10 పూర్తిగా లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 మెడిక్ ఎక్సర్సైజ్ రెండు చేతులు నడుము లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10 అర్ధచక్రాసనం రెండు అరచేతులు వెనకాల నడుము దగ్గర పెట్టుకొని శ్వాస తీసుకొని కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకో మనకి వెనక్కి వాళ్ళినప్పుడు సపోర్ట్గా ఉండాలి కంట్రోల్ తప్పకుండా కొంచెం కాళ్ళ మధ్య గ్యాప్ slowly relax. Tadasana. రెండు చేతులు ఇంటర్లాక్. Deep breathing stretch. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe in. Period Tadasana. కాళ్ళ మధ్య గ్యాప్ డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీతింగ్ తీసుకుంటూ కూడా లెఫ్ట్కి బెండ్ అవ్వచ్చు 2 3 4 1 2 3 4 1 2 3 4 slowly relax hand exercise deep breathing రెండు చేతులు పైకి తీసుకుని బ్రీత్ అవుట్ బ్రీతింగ్ ఎవరికి వాళ్ళు ఒక అరడజన్ నుంచి 10 సార్లు 6 to 10 times. రెండు కాళ్ళు పక్క పక్కనే రెండు చేతులు బాగా చాపి శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఛాతీ ఎదురుగా తీసుకొచ్చి బాగా ఫుల్గా చాపి ఇలా హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ రెండు చాలా ఆరోగ్యంగా తయారు కుడి చేయి ముక్కుడు ముద్ర క్లాక్ యాంటీ క్లాక్ వేస్ డైరెక్షన్ రివర్స్ ఎడమ చేయి ముక్కుడు ముద్ర పెట్టి రివర్స్ alternate rotation
మామూలుగా మీ స్క్రీన్ మీద దూరంగా అనిపిస్తుందా, మామూలుగా దగ్గరగా ఉందా? నాకు కొంచెం బాగా డిస్టెన్స్గా అనిపిస్తుంది. కవర్ అవుతుంది కానీ బాగా దూరం అనిపిస్తుంది. రెండు చేతులు ఎదురుగా. రివర్స్. గమనించండి, మెడ, భుజాలు, చెయ్యి, చెయ్యి భాగం, చేయి కింద భాగం, అరిచేతులు, చేతి వేళ్ళు, చివర్లు, ఇలా అన్ని గమనిస్తూ ఎక్కడైతే వైబ్రేషన్స్ వస్తున్నాయో ఆ భాగాలకు శక్తి ప్రసారం అందుతున్నట్లు భావం చేస్తూ స్లోలీ రిలాక్స్. సిటప్స్. రెండు చేతులు ఎదురుగా. నమస్కారం. తలపైన. రివర్స్. నడిమి చేయి చూపించి ఎడమ కాలు. కాలు మెడ ఎక్సర్సైజ్. ఒక 10 కౌంట్, లేదా 5 హోల్డ్ కూడా చేయొచ్చు మెడలు లేపుతున్నట్టు. అవసరమైతే కుర్చీ ఒక పెట్టుకొని సపోర్ట్గా కూడా పాదాన్ని నిలబెట్టి ఇట్లా కుర్చీలో పట్టుకొని పాదాన్ని నిలబెట్టి అలా కూడా చేసుకోవచ్చు. పాదం గుడ్డ. రివర్స్. నక్షత్రాస్. సెకండ్ పొజిషన్. థర్డ్. రెండు చేతి బొట్టని వేళ్ళు కళ్ళు ఎదురుగా పెట్టి ఎడమవైపు తిరుగుతున్నప్పుడు కుడి కాలు లేస్తుంది, కుడి వైపు తిరుగుతున్నప్పుడు ఎడమ కాలు పాదం మునివేడ మీద పెడతాం. స్లోలీ రిలాక్స్. స్పైన్కి సంబంధించింది చేద్దాం.
నెమ్మదిగా స్పైన్ ఇట్లా మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికిక్కడే ఇట్లా మసాజ్ కూడా చేసుకోవచ్చు. కిడ్నీకి కూడా చాలా మంచిది. ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి ఈ భాగం. స్లోలీ రిలాక్స్. నమస్కారం మొదలు పెట్టండి. వస్తే పెట్టండి. చూడండి, ట్రై చేయండి. చేతులు రెండు వరకు తీసుకురండి. పొద్దున్నే కదా కొంచెం టైట్గా అనిపిస్తుంది. స్లోగా అలవాటు అవుతా ఉంటుంది. ప్రతిరోజు చేసుకుంటాం. ఎంతవరకు వస్తే అంతవరకు కొంచెం సేపు అలా. ఫ్రోజన్ షోల్డర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇట్లా బ్యాక్ చేయడం, భుజాలు పట్టేయకుండా. స్లోలీ నెమ్మదిగా త్రికోణాసన పొజిషన్. ఎడమకాలు పక్కకి, కుడికాలు ఎదురుగానే ఉంటుంది. కుడికాలు పాదం ఎదురుగా ఉంటుంది. ఎడమకాలు పాదం సైడ్. ఇప్పుడు లెఫ్ట్ వైపు బెండ్ అవుతుంది. కాలు మెడం దగ్గర ఎడమ చేత్తో పట్టుకో. కుడి చేయి పైన స్ట్రైట్గా. స్లోలీ అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చెయ్యి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మనము వారియర్ పోజ్, వీరభద్రాసనం, సోల్జర్ పోజ్ లాగా. సైనికుడు ఎలా ఉంటాడు అలా ఉంటుంది పొజిషన్. చేద్దాం. తాడాసనలో ఇట్లా స్ట్రెచ్ చేయండి. ముందు కొంచెం కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి. మామూలుగా అయితే జంప్ కూడా చేయొచ్చు. జంప్ చేస్తూ కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోవచ్చు. తర్వాత లెఫ్ట్కి తిరగండి పూర్తిగా. తిరిగాక ముందున్న కాల్ని బెండ్. ఈ కాలు లేవకుండా ఉండాలంటే పాదాన్ని ఇట్లా ఎదురుగా పెట్టుకోండి. ఇట్లా నిలువుగా. ఇదేమో అడ్డంగా. ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ముందుకు బెండ్ అవ్వండి. వెరికోస్ వేసి కూడా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులకి వెరికోస్ వేసి. తర్వాత ఈ భంగిమలోంచి నెమ్మదిగా రెండు చేతులు ఎదురు స్ట్రెచ్ చేసి తల ఎదురుగా చూస్తుంది. స్లోలీ మళ్ళీ నార్మల్ పొజిషన్. రెండు కాళ్ళు దగ్గర తీసుకొచ్చి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అదర్ సైడ్. తాడాసన్, కాళ్ళ మధ్య గ్యాప్. తర్వాత ఎటైతే మనము టర్న్ అయ్యాము అంటే ఇప్పుడు కుడివైపు తిరిగాం కదా, కుడికాలు పాదము అడ్డంగా అటు చూస్తుంది. ఎడమ కాలేమో వీలైనట్టుగా ఎదురుగా లేదా ఇటు పక్కకి. కాలు మెడం లేవకుండా. ఈ పొజిషన్లో కూడా ఉండొచ్చు. తర్వాత పొజిషన్ ఇది. ఈ పొజిషన్ బాగుంటుంది. రెండు ఏది నచ్చితే అది. మళ్ళీ నార్మల్ పొజిషన్. టర్న్ స్ట్రైట్. రెండు కాళ్ళు దగ్గరికి తీసుకొచ్చి వీరభద్రాసనం దీని పేరు. తర్వాత వృక్షాసనం చేద్దాం. నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ బ్యాలెన్సింగ్ ఆసనాలు కంపల్సరీగా చేయాలి. స్లోలీ రిలాక్స్. ప్రాక్టీస్ చేయకపోతే నర్వస్ సిస్టమ్
నెమ్మదిగా డౌన్ అయిపోతూ ఉంటుంది. వెన్నుపూస ఆరోగ్యంగా కూడా కంట్రోల్లో పెట్టుకోలేదు. ప్రతిరోజు చేస్తే వెన్నుపూస కూడా చక్కటి ఆరోగ్యంగా బాగుంటుంది. వెన్నుపూసకు రెండు వైపులా ఇడా పింగళ నాడులు ఉంటాయి కదా, అవి బ్యాలెన్స్గా పనిచేయాలి అంటే రోజు వృక్షాసన్, గరుడాసన్, సంతులాసన్, నటరాజాసన్, మలాసన్, వీరభద్రాసన్ కూడా ఇవన్నీ చేసుకోవాలి. పిక్కలు కాళ్ళల్లో బలం రావాలంటే వీరభద్రాసన్, మోకాళ్ళు ఎప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతాయి. అట్లా ఇంటర్లింక్ ఉంటాయి ప్రతిదీ కూడా. సంతులాసనం చూసేసి మీకు నచ్చితే పొజిషన్లో ఒక్కొక్క దాంట్లో 2-5 నిమిషాలు ఉండొచ్చు. స్లోలీ కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి దీంట్లోనే నటరాజు చేస్తుంది. చాలా మంచిది ఇది కూడా. స్లోలీ ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి కొంచెం బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత నటరాజాసన పొజిషన్కి వెళ్ళండి. స్లోలీ రిలాక్స్. మలాసన చూద్దాం. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాళ్ళు పక్కన. హిప్ రొటేషన్, కాళ్ళ మధ్య గ్యాప్, ఓన్లీ తుంటి భాగం గుండ్రంగా తిప్పు. రివర్స్. స్లోలీ రిలాక్స్. మంచినీళ్ళు తీసుకోండి. సూర్య నమస్కారాలు చెప్పండి. పొజిషన్. నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడస్. నేను సిట్టింగ్వి 4+4 అలా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం నా ఓపికను బట్టి నిలబడి చేయడమా లేదా కూర్చోండి అనేది డెసిషన్ అప్పుడు తీసుకుంటాను. మీకు ఎలా బాగుంటే అలా చేయండి. నిలబడి చేసేవాడు నిలబడి చేయండి, కూర్చొని చేయగలిగిన వాళ్ళు కూర్చొని చేయండి. ఇవి కూడా చాలా ఉపయోగం. కూర్చొని చేసే దాంట్లో ఎన్ని ఉపయోగాలు అంటే అది కనపడని లాభాలు చాలా ఉంటాయి. నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన. 3 పాదహస్తాసన. ఫస్ట్ వేరియేషన్లు పాదహస్తాసనలు చేతులు ఇక్కడే ఉంటాయి. 4 ఫణీంద్రాసన, 5 పర్వతాసన, 6 అష్టాంగాసన, 7 భుజంగాసన, 8 పర్వతాసన, 9 ఫణీంద్రాసన, 10 పాదహస్తాసన, 11 తాడాసన,
स्वर नमस्कार। वन नमस्कार। ओम रवे नमः। टू ताड़ासन। थ्री पादहस्तासन। फोर फणींद्रासन। फाइव पर्वतासन। सिक्स अष्टांगासन। सेवन भुजंगासन। एट पर्वतासन। नाइन फणींद्रासन। 10 पादहस्तासन। 11 ताड़ासन। 12 నమస్కార్. ఇలా తాడాసనలో వెనక్కి విచ్చుకోవడం వల్ల మనకి ఈ భాగం ముందుకి ఇలా పొంగిపోయినట్టుగా అవుతా ఉంటాం. రెగ్యులర్గా ఫ్రంట్కి చూసి చూసి సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ అట్లా ఇలా ఇలా గురిలాగా వస్తుంది కదా, అది తగ్గుతుంది తాడాసనలో ఇట్లా వెనక్కి విచ్చుకోవడం ద్వారా. ఈ భాగం వంగడం కాస్త తగ్గి బ్యాక్కి స్ట్రైట్గా నిలబడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లా ప్రతి భంగిమ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి సిట్టింగ్ లో కూడా. నమస్కారం. ఓం సూర్యాయ నమః. 3 పాదహస్తాసన. 4 ఫణీంద్రాసన. 5 పర్వతాసన. 6 అష్టాంగాసన. 7 భుజంగాసన. 8 పర్వతాసన. 9 ఫణీంద్రాసన. 10 పాదహస్తాసన. 11 ताड़ासन. चल नमस्कार. वन नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 పాదహస్తాసన. 11 తాడాసన. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు చేతులు కూడా ఇంటర్లాక్ చేసి ఇంకా ఎంత వీలైతే అంత ముందుకు బెండ్ అవుతుంది. సయాటిక నరువు బాగా సాగుతుంది ఈ పొజిషన్లో. సో వీలైనంత మ్యాక్సిమం బెండ్ అయ్యి కాసేపు ఇట్లా రెస్ట్ కూడా తీసుకోవచ్చు. నమస్తే. ఇప్పుడు సిట్టింగ్ సెకండ్ వేరియేషన్ చేద్దాము. చేయగలిగిన వారు చేయండి, లేదంటే ఇప్పుడు చేస్తున్నవి చేయండి. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2 ताड़ासन. 3 పాదహస్తాసన. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. థర్డ్ పొజిషన్లో నేలకి చేతులు టచ్ చేసి ఇప్పుడు కుడి కాలు లిఫ్ట్ చేస్తూ చైర్ మీద తీసుకొస్తాం. ఇట్లా కాలు లేపి కుర్చీలో పెట్టుకోవడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మంచిది. 5 పర్వతాసన. 6 అష్టాంగాసన. మొదటి భాగాన్ని మోకాళ్ళ దగ్గర. 7 భుజంగాసన. ఏదైనా తప్పిపోయింటే పర్వాలేదు, కొద్ది మనకి స్టెప్స్ ఇంపార్టెంట్ అని. మళ్ళీ కిందకి వెళ్ళిపో. ఇప్పుడు ఎడమ కాలు పైకి తీసుకొచ్చి నెమ్మదిగా మళ్ళీ నౌకాసనం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ ఇట్లా ఇది వెనక్కి వాలడం, కాళ్ళు పూర్తి చాపడం, స్పైన్కి చాలా ఆరోగ్యం ఇది. ఈ భంగిమ స్లో ఇట్లానే పూష్ణే నమః. 1 నమస్కార్. ఓం పూష్ణే నమః. 2 ताड़ासन. 3 పాదహస్తాసన. ఇప్పుడు ఎడమ కాలు. 4 ఫణీంద్రాసన. 5 పర్వతాసన. 6 అష్టాంగాసన. 7 భుజంగాసన. 8 పర్వతాసన.
9 Pranidhirasan. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Hiranyagarbhaya Namaha. 2 Tadasana. చక్కగా శ్వాసను దృష్టి పెట్టి చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. సూర్య నమస్కారం. 1 నమస్కారం. ఓం మరీచయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఇప్పుడు కుడిక. ఓం మరీచయ నమః. సవిత్రి 2 తాడాసన. లాస్ట్ 3కి వచ్చాయి. ఇప్పుడు ఎడమకాలతో ఎండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎడమకాలు ఫస్ట్ తీసుకుంది. ప్రశాంతంగా ఈ చైర్ యోగానే ఒక 20 నిమిషాలు అలా చేసుకోవచ్చు. నమస్కారం. లాస్ట్ 2. ఓం అర్కాయ నమః. కూర్చొని చేసేస్తున్నాను. 2 తాడాసన. లాస్ట్ ఓం భాస్కరాయ నమః. కుడికాలు పైకి తీసుకో. నుదిటి భాగాన్ని మోకాళ్ళ దగ్గర. మళ్ళీ నౌకాసనం. కాళ్ళు 2 కింద తీసుకొచ్చి
తాడాసు, స్లో రిలాక్స్, రిలాక్స్ ఇన్ అమృతాసన్. శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెమ్మదిగా దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గరికి మెరుగుపరిచి పాదాల దగ్గర నుంచి నెమ్మదిగా పైకి వస్తూ కాలు మడాలు, కాలు పిక్కలు, మోకాలు, తొడభాగం, పైన తుంటి భాగం, పొత్తి కడుపులో జననేంద్రియాలు, పెద్ద ప్రేగులు, కడుపు, అక్కడున్న అవయవాలు, జీర్ణాశయం, క్లోము, కాలేయం, పిత్తాశయం, చిన్న ప్రేగులు, మూత్రపిండాలు, స్ప్లీన్ అన్నిటినీ గమనించుతూ అవన్నీ ఆరోగ్యంగా పనిచేస్తున్నట్లు భావన చేస్తూ మనోనేత్రంతో గమనిస్తూ ఆయా భాగాలకు సరైన ప్రాణశక్తి, మనలో ఉన్న 3 శక్తి ప్రసారాలు బ్యాలెన్స్గా ఆయా భాగాలకు వెళ్తూ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా ఛాతీ భాగం, పక్కటెముకలు, ఊపిరితిత్తులు, గుండె, ఆ భాగాలకు సమపాడంలో ఉష్ణవాయు రక్త ప్రసారాలు, తద్వారా ప్రాణశక్తి బాగా అందుకుంటూ భావం చేస్తూ రిలాక్స్. నెమ్మదిగా భుజాలు, చేతి జబ్బలు, మోచేయి దగ్గర, మోచేయి కింద భాగం, మణికట్టు, అరిచేతులు, చేతి వేర్ల యొక్క చివరి భాగాలు, వీటన్నిటిని గమనిస్తూ రిలాక్స్, రిలాక్స్. ఒక్కొక్క భాగాన్ని గమనిస్తూ ఏమన్నా అక్కడ వైబ్రేషన్స్ కానీ ఏదో ఒకటి మీకు సంవేదన ఉంటారు, వాటిని గమనిస్తూ వాటిని సాక్షిగా చూస్తూ ఇవన్నీ అశాశ్వతం, క్షణభంగురం అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఏ విషయం పట్ల కూడా మనకి మోహం కానీ ద్వేషం కానీ ఏర్పడకుండా ఉంటుంది. రాగద్వేషాలకు అతీతంగా సాక్షిగా చూడటం అలవాటు చేసుకోవాలంటే రోజు అమృతాసనం ఈ విధంగా పడుకొని కాసేపు అరికాళ్ళ దగ్గర నుంచి మెదడులో భాగాల వరకు ఒక్కొక్క అవయవాన్ని గమనించుకుంటూ ప్రతిదీ లోపల శరీరంలో జరుగుతున్న సంవేదనలన్నీ కూడా అశాశ్వతం, క్షణభంగురం, ఇప్పుడు ఉంటాయి కాసేపటికి మారిపోతూ ఉంటాయి సంవేదనలు. వాటిని సాక్షిగా చూస్తూ ఉంటే మనలో కలిగే రాగము, ద్వేషము నెమ్మదిగా అవి కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్గా అవడానికి ఇట్లా రోజు సంవేదనలు గమనిస్తూ ఉండాలి.
దీనికి తోడు భగవంతునికి సంపూర్ణ శరణాగతి కలిగి ఉండాలి భగవంతుని పట్ల. నేను భగవంతుని అంశనే, ఆ భగవంతుడు వేరు నేను వేరు కాదు, ఆ పరమాత్మ తత్వం యొక్క అంశే ఇక్కడ జీవాత్మగా ఈ శరీరంలో ఉంది అనుకుంటూ సంవేదనను గమనిస్తూ ఆ సంవేదనను నెమ్మదిగా పాజిటివ్ ఫీలింగ్స్ దైవిక లక్షణాల కింద మార్చుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మారుతూ ఉంటాయి అట్లా మన సంవేదనలను సాక్షిగా చూసే కొద్ది. ఎప్పుడైతే వాటితో మమేకం అయిపోతామో సమస్య అక్కడే మొదలవుతుంది. వాటితో కలవకుండా వాటిని వాటిగానే చూస్తూ ఇవి అశాశ్వతం, ఇబ్బంది పెడుతున్నా కూడా నొప్పి పుడుతుంటే ఇవి కొంచెం సేపు ఉంటాయి మళ్ళీ మారిపోతుంటాయి అనుకుంటూ అశాశ్వతం, అనిత్యము, క్షణబంధురు అనుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి చాలా హాయిగా ఎంతో హాయి గొలుపుతుంటాయి కొన్ని సంవేదనలు. అటువంటి వచ్చినప్పుడు కూడా వాటిల్లో లేనివైపోకుండా ఇవన్నీ కూడా అశాశ్వతము, అనిత్యము, క్షణబంధురం, వీటిని సాక్షిగా చూస్తూ ఉండాలి అని నిర్ణయం తీసుకుంటూ వాటి పట్ల ఎక్కువ రాగము పెంచుకోకుండా ఉండాలి. సూక్ష్మ స్థాయిలో సంవేదనలు కలుగుతున్నాయంటే మనలో రాగము ఆ టైంలో పెళ్లి పుడుతున్నట్టు. అది స్థూల స్థాయిలో అంటే మనకి అర్థమయ్యే విధంగా స్థూల స్థాయిలో నొప్పులు కానీ ఏదో విధంగా అలాగా బయటకు వస్తున్నాయంటే అవి ద్వేషానికి సంబంధించిన సంవేదనలు. పరిషత్ వర్గాల్లో ఈ రెండే చాలా చాలా హానికరం, రాగము ద్వేషము. ముందు ఈ రెండింటిని దూరం చేసుకోవాలి. దీనికి ఇట్లా అమృతాసనలు పడుకొని ప్రతిరోజు కాసేపు మనల్ని మనం సాక్షిగా చూసుకుంటూ కలుగుతున్న మార్పు ఇవన్నీ కూడా అశాశ్వతం. ఇలా మనల్ని మనమే అనుకుంటూ సమాధానం పరుచుకుంటూ ఉంటే వివేకంతో కూడిన జ్ఞానము నెమ్మదిగా అలవడుతుంది. అసలు నేను ఎవరిని, ఆత్మ వస్తువు ఏది, అనాత్మ వస్తువు ఏది అనే సత్యం బోధపడుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మెడలోని కండరం, ఎముక వాటి మధ్య ప్రదేశం ఆ భాగాలకు కూడా ఆగ్నేయ చక్రం దగ్గర సంకల్పం చేస్తూ ప్రాణశక్తి ప్రవాహం బాగా అందుతున్నట్టు భావం చేస్తూ రిలాక్స్. తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే ముఖంలో నవ్వేవాడు, కళ్ళు, ముక్కు, చెవులు, పై దవడ, కింద దవడ, వీటన్నిటిని ముచ్చని గుంట మొత్తం మీకు ఎంత వరకు వీలైతే ఎక్కడి దాకా వెళ్ళగలుగుతుంటే మీ ఈ ఊహాశక్తి అక్కడి దాకా ఈ ఏరియల్ వ్యూ సాక్షిగా చూస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. నుదుటి భాగం, మెదడులోని న్యూరాన్స్, ఇట్లా అన్ని అవయవాలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు సంకల్పం చేస్తూ ఆజ్ఞా చక్రం దగ్గర సంకల్పం చేస్తూ మనలో ఉన్న 3 శక్తి ప్రసారాలు ఉష్ణ, వాయువు, రక్తము, ఈ ప్రసారాలు సమన్వయంగా ఉన్నట్టు తద్వారా శారీరకంగా ఎంతో చక్కటి ప్రాణశక్తితోటి ఆరోగ్యంగా ఉన్నట్టు శరీరం అంతా కూడా ఈ విధంగా భావం చేస్తూ రిలాక్స్. నెమ్మదిగా తల వెనకాల గుండా వెన్నుపూస మూలాధారం నుంచి పైకి రండి. మూలాధారం 2 పిరుకల మధ్య ప్రదేశం మూలాధారం. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెన్నుపూసలో దృష్టి కేంద్రీకరించి స్వాధిష్టానం, నాభిస్థానం వెనుక వైపుగా వెన్నుపూసలు, మణిపూరకం, ఛాతీ భాగం వెనకాల, అనాహతం, విశుద్ధి కంఠ భాగంలో, వెన్నుపూసలు బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్స్, ఎనర్జీ జంక్షన్ పాయింట్స్. కనపడవు,
శక్తి. వీటిని మనము ఫీల్ అవుతాం కానీ కంటికి కనపడేది కాదు. ఏ విధంగా అయితే రాగి తీగలో కరెంటు పాస్ అవుతూ కరెంటుని చూడలేము, కానీ కరెంటు ఉందని తెలుసుకోగలం. అక్కడ ఆ వైర్కి కనెక్షన్, ఒక లైట్ ఫ్యాన్కి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఆ వైర్లో పాస్ అవుతుంది అని మనకి ఏ విధంగా అయితే ఫ్యాన్లు లైట్లు వెలిగినప్పుడు తెలుస్తుందో, అదేవిధంగా శరీరంలో కూడా అంతే శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ ఉండాలి. విశుద్ధి తర్వాత ఆజ్ఞా చక్రం, 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం, సహస్రారం. ఈ విధంగా మరి సహస్రారం నుంచి ఆజ్ఞ నుంచి విశుద్ధి నుంచి అనాహతం, అనాహతం కిందనే మణిపూరక చక్రం, మణిపూరకం స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం. ఈ విధంగా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి శక్తి ప్రసారాన్ని పంపిస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు కదిలిస్తూ, 2 కాళ్ళను కూడా కదిలిస్తూ, 2 అరిచేతులు రాపుడు చేసుకొని అరిచేతుల యొక్క నిలువచ్చి 2 కాళ్ళ పట్టుకొని అరిచేతులు చూస్తూ కడగడం. కాళ్ళు ముడిచి కాళ్ళు క్రాస్, అశ్విని ముద్ర 1, కాయకల్ప పొజిషన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్సు. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం చేసేయండి. 2 చేతులు చిన్ముద్ర, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 6 ఆవృతాలు, 6 నుంచి 10. సమయం మనకి చూసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓపిక లేదు, వేరేవి చేసే అవసరం లేదు అంటే అంత లేదు అవకాశం అనుకుంటే పడుకొని ఈ విధంగా ప్రాణాయామం చేసుకోండి. ఒక 10 నిమిషాలు, 10 నుంచి పావు గంట పాటైనా. డీప్ బ్రీతింగ్ తీసుకొని పొట్టని బాగా ఉబ్బించి కాసేపు ఆపి బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టని లోపలికి లాగి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసనం చేద్దాం. కాలు మడాల దగ్గర చేతులతో అరచేతులతో పట్టుకొని స్లోలీ రిలాక్స్. మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. 2 చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు. Slowly relax. Right side. Slowly relax. నెమ్మదిగా సెకండ్ పొజిషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసుకో. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side bend.
Slowly relax. Third position, right leg up. ఎడమ అరచేతులు తల కుడివైపు. Slowly relax. ఇంకొకసారి చేతులు చెక్ చేసుకొని 180 degrees. లెఫ్ట్ లెగ్ అప్. కుడి అరచేతులు తల ఎడమ వైపు. వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది వీటిల్లో. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎస్ఐ జాయింట్ చేద్దాం. రెండు చేతులు చిన్న దగ్గర పాదాన్ని పక్కకు పడుకోబెట్టింది. బాస్పట్లు వేసుకుంటూ దగ్గరగా తీసుకొచ్చాక మోకాళ్ళు నిలబెట్టేసేసి మళ్ళీ నేల వాటంగానే కాలు మడాన్ని ముందుకు జరుపుతూ పాదాన్ని పక్కకు పడుకోబెట్టి కాలి గజ్జలకి ఇది ఎస్ఐ జాయింట్ అంటే సాక్రోయిలియర్ జాయింట్ అని చెప్పి కాలి గజ్జ దగ్గర ఉండే జాయింట్. ఆ భాగానికి ఫ్లెక్సిబిలిటీగా ఇది చేయడం వల్ల హిప్ రీజియన్ బాగా ఆరోగ్యంగా తయారవుతుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. మెన్స్ట్రువల్ పెయిన్స్, ప్రీ మెన్స్ట్రువల్ పెయిన్స్ కూడా ఉంటుంటాయి. కంట్రాలు పట్టేస్తూ ఉంటాయి కొంతమంది, పొత్తి కడుపు దగ్గర నొప్పి వస్తాం. ఇలాంటి సమస్యలకు కూడా ఈ ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే తుంటి భాగం ఫ్లెక్సిబుల్గా తయారవుతుందో ఆటోమేటిక్గా గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్కి వస్తాయి. సయాటికా ఇలాంటి సమస్యలు కూడా రాకుండా చూసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండవ కాలుతో చూసి పాదాన్ని పక్క పడుకోబెట్టాకే సైడ్కి తీసుకెళ్ళండి. నడుము లిఫ్ట్ చేస్తూ కాళ్ళు ముడుస్తూ లోయర్ బ్యాక్ పెయిన్ నొప్పి కూడా చాలా బాగుంటుంది. మీరు గమనించుకోవచ్చు, చేస్తున్నప్పుడు చాలా రిలీఫ్ వస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ కానీ ఎక్కడైనా పట్టేసినట్టున్నా తొడ భాగాలు, తుంటి భాగంలో, ఈ కాలి గజ్జల్లో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినట్టున్నా కండరాలు ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. రివర్స్. స్లోలీ రిలాక్స్. పవన ముక్తాసన చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. నడునొప్పి వాళ్ళు ఇక్కడ తాగిపోండి. ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు తలను లేపి ముక్కుని మోకాలు తగిలించు. Slowly relax. Left leg up, fold, press, touch. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద పెట్టి బోత్ లెగ్స్ అప్. వెరికోస్ వెయిన్స్ వాళ్ళు కోర్ సపోర్ట్ తీసుకొని కూడా ఈ భంగిమలో ఒక 10 నిమిషాల నుంచి పావు గంట పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు కొంచెం సేపు కాళ్ళు పైకి నిలబెట్టి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద
ఉత్తాన పాదాసనం చేద్దాం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా చేయాలి ఇవన్నీ. ఒకవేళ ఇలా కాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాము, నడుము నొప్పి ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ కాళ్ళు ముడిచి, ఒక కాలు ముడిచి రెండో కాలుతో లిఫ్ట్ చేసుకోవచ్చు. కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. అసలు మన చేతులు ఇలా పిరుదుల కింద పెట్టంగానే చాలా వరకు నడుము మీద ప్రెషర్ పడదు చేసినా కూడా. బోత్ లెగ్స్ సార్. ఒత్తి కడుపు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉత్తాన పాదాసనం రెగ్యులర్గా చేయాలి. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. పైపట్టుకుందాం. స్లోలీ నెమ్మదిగా వేష్టికాసనం చేసేసి చేతులు బాగా వెనక్కి స్ట్రెచ్, పాదాలు ముందు స్ట్రెచ్, పిరుదుల నేల మీద కొంచెం నడుముని స్ట్రెచ్ చేసినప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ ఏదైనా నొప్పులు అనిపిస్తున్నా చక్కగా రిలీఫ్ వస్తూ ఉంటాయి. గమనించుకుంటూ చేయండి. రిలాక్స్. నెమ్మదిగా సయాటికి సంబంధించిన 2 ఎక్సర్సైజ్ చేద్దాం. మోకాళ్ళు ఉండండి, కుడికాలు ఎడమకాలు కూడా. ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. పైన కాలుతో కిందకి నెడుతున్నాం, కింద కాలుని మన వైపుకి లాక్కుంటున్నాం. ఒక 40 seconds ప్రెషర్ చేయండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేసేసేయండి. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మోకాలు కింద పెట్టి వీలైతే ఇంకా మనం 2 చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడ కింద పట్టుకోలేమంటే ఇలానే పెట్టేసి ఈ పైన ఉన్న కాలుని కింద ప్రెస్ చేస్తుంది. దీనివల్ల కూడా తుంటి చాలా చాలా ఆరోగ్యం ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎముక కానీ ఇక్కడ పట్టేసినట్టుగా సయాటిక్ నర్వ్కి కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అది దానికి కూడా నెక్ ఏమన్నా కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుంది. మిగతా వాళ్ళు 2 చేతులు ఇంటర్లాక్ చేసి తొడ కిందగా పట్టుకుని ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఒక 40 to 1 minute, 40 seconds నుంచి 1 minute వరకు రిలాక్స్ అయ్యింది. ఒక 10 seconds మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఇదే వ్యాయామం ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. సమయాభావం వల్ల ఇక్కడ మనం ఒక్కసారి చూస్తున్నాం. సయాటికి సంబంధించిన దాంట్లో ఇది మొత్తాన్ని పిలుపుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి. కింద ఉన్న కాలు స్ట్రైటే ఉండాలి, వంచకూడదు పూర్తిగా. వంచితే సయాటికా మీద ప్రెషర్ ఏం పడదు. మోకాళ్ళ నొప్పులకి బాగానే ఉంటుంది, పూర్తిగా బెండ్ చేయడం ఉంటుంది. ఈ పైన ఉన్న దాన్ని మాత్రమే అలా స్ట్రెచ్ చేస్తాము. పిరుదులు బ్యాక్ సైడ్ గుండా సయాటికా నడుము స్ట్రెచ్చింగ్ జరుగుతుంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇంకా ఏమైనా మిగిలిపోయినాయా? ఇక్కడ మనం పడుకొని చేసేవాటి రెగ్యులర్గా చేసేవైతే ఎడమవైపు గుండా లేచి మార్జాలాసన్, అభిముఖ స్వాలాసన్. ఒకవేళ కాసేపు కొడుకోవాలి, రిలాక్స్ అవ్వాలనిపిస్తుందంటే ప్రశాంతంగా వెష్టికాసనం ఇట్లా చేతులు కాళ్ళు స్ట్రెచ్ చేసుకుని ప్రశాంతంగా
రిలాక్స్ అయ్యాకే నెక్స్ట్ వాటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని చేసేదానికి రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా ఇబ్బంది పడి చేసేదానికి ఎక్కువ తేడా వస్తుంది. మళ్ళీ ఎనర్జీ పరంగా రిలాక్స్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్. చక్కగా రిలాక్స్ అవుతూ చేస్తూ టైప్ పొజిషన్ డిఫరెన్స్ ఉంటుంది. అంతే తేడా. వాయిస్ వస్తుందో లేదో నేను మొత్తం పక్కన పెట్టాను. వస్తుంది మేడం, బానే వస్తుందా? ఓకే. ఇది బాగా ఇక్కడ కొంచెం వేడిగా ఉంది వాతావరణం, భరించలేక పక్కన పెట్టేశాను. మామూలుగానే ఉంది మేడం, తీసిన పర్వాలేదా? అయితే తీస్తున్నాను. నాకు కొంచెం చిరాకు పడుతుంది బాగా, విపరీతంగా వాతావరణం విపరీతంగా మారిపోయింది. ఏదైనా వినపడిపోతే మరి ఎట్లా తెలియాలి? మధ్య మధ్యలో చెక్ చేస్తారండి. శ్వాస తీసుకుంటూ తల పైకి చూస్తూ మోచేతులు స్ట్రైట్. వడ్డాన్ని ఛాతీ కానుస్తూ వెనుకోసం నాచులను చేస్తూ అధోముఖ శ్వానాసనం. వెన్నుకోసకి దీన్ని మించిన వ్యాయామం ఇంకెక్కడా జరగదు. అంత అద్భుతమైన పొజిషన్ ఇది. వీలైతే బాగా ఎక్కువ సార్లు రెగ్యులర్గా చేయండి. వెన్నునొప్పులు వాళ్ళు చాలా సింపుల్ కూడా. తలని లక్కది బ్రెయిన్ కూడా చక్కటి ఆక్సిజన్. హై బీపీ, లో బీపీ, ఏదైనా లో ఫీలింగ్, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయండి, మన బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అనేది ప్రాబ్లం. ప్రాణశక్తి అందాల్సినంత బ్రెయిన్కి అందకపోవడం వల్ల అలసట, దానిలోంచి నెమ్మదిగా నెగిటివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పొజిషన్ చేస్తుందండి. చేయలేని వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తుంది. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్ చేసి తల ఎదురుగా చూసి స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కపోతాసన చేద్దాం. ఇది కొంచెం ఇంపార్టెంట్, అన్నిటికీ పనిపిస్తుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ కాదు, ఓవరాల్గా తుంటి భాగం స్ట్రెచ్చింగ్కి, ఇంకా వెన్నుపూస బాగా స్ట్రెచ్ అవుతుంది ఈ పొజిషన్లో. ఇట్లా వజ్రాసనంలో కూర్చొని ఒక కాలు అంటే ఇప్పుడు ఎడమ కాలు చాపాను కదా, కుడి కాలు ఫోల్డ్ చేసి బయట వైపు. ఇప్పుడు ఎంత వీలైతే అంత ముందుకు స్ట్రెచ్. నుదుటి భాగాన్ని ఇట్లా నేలకు తగిలించుకోవాలి. ఇన్సోమ్నియా, హై బీపీ, లో బీపీ ఇట్లా వీటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు ఈ భంగిమ. అయితే వాళ్ళు ఎంత అనేది చూసుకోండి, పొత్తి కడుపుని ప్రెషర్ పడకుండా. ఇప్పుడు ఇట్లా మోచేతులు ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ పొట్ట మీద అంత ప్రెషర్ పడదు, కానీ తుంటి భాగం బాగా స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఈజీ డెలివరీ అలా అవ్వడానికి ఎక్కువ అవకాశం అన్నమాట. సిజేరియన్ దాకా వెళ్లకుండా యోగా చేసుకుంటూ చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లోపల కడుపులో ఉన్న పిల్లలకి కూడా చాలా మంచిది. రెగ్యులర్గా యోగా చేస్తూ ఉన్నప్పుడు ఆ లోపల బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. శారీరకంగానే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు చక్కటి సోల్స్, మంచి ఆత్మలు మంచిగా తయారవుతారు. సంస్కారాలు చాలా వరకు ఏదైనా చెడు సంస్కారాలతో పుట్టే పిల్లలైతే అవి కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి యోగా చేయడం వల్ల. తల్లి యోగా చేస్తే పిల్లడికి వెళ్ళిపోతూ ఉంటుంది స్లోలీ.
స్లోగా రిలాక్స్. నెమ్మదిగా రెండు వైపు చేసేసేయండి. ఇలా వజ్రాసనం వచ్చింది. కుడి కాలు చాపు ఇందాక ఎడమ కాలు కదా, ఇది ఎడమ కాలేమో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఈ తల్లి వల్ల బాగుంటుంది. వచ్చే తల్లిదండ్రులు చూస్తారు. లోయర్ బ్యాక్ పెయిన్ ఇలాంటి ఎక్కువ ఉన్న వాళ్ళు పూర్తిగా దూరం చేసి చాపలేదు వాళ్ళు ఇది విస్తరించింది లేదా చేతులు అడిచేతుల్ని మొదలు పక్కన పెట్టి తలపై మళ్ళీ వజ్రాసనం వచ్చింది. ఇక్కడ వజ్రాసనం చేయగలిగే గుణాసనం అది చేసుకుని ఆ తర్వాత భుజంగాసనం వాళ్ళ పెట్టుకుని చాలా వజ్రాసనం కూర్చున్న కదా పిడికి బిగించి నడిస్తాను పెట్టి బ్రీత్ అవుట్. తను ఎదురుగా చూస్తూ ఉంది. మండూకాసనం డయాబెటీస్ ఇట్లాంటి వాళ్ళు కంపల్సరీగా రోజు చేయాలి. ప్యాంక్రియాస్ మీద కరెక్ట్గా పడుతుంది ప్రెషర్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చిన్న ముద్ర పెట్టి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉత్తర మండూకాసనం చేద్దాం. శశాంకాసనం ఆల్రెడీ కపోతాసనంలో కొంత కవర్ అయింది కాబట్టి ఇంకా వదిలేసేసి ఉత్తర మండూకాసనం. స్లో నెమ్మదిగా భుజంగాసనం చేద్దాం. భుజంగాసనం చేద్దాం. రెండు చేతులు ఛాతీ పక్కన. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, slowly relax. మోచేతులు దాని మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు గడ్డం కింద ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. శలభాసనం చేసేసేయండి. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర. లెఫ్ట్ లెగ్ అప్, slowly right leg up, both legs up, slowly relax. ధనురాసనం చేద్దాం. పొజిషన్, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, slowly relax.
రిలాక్స్ మకరాసన్ ఫస్ట్ పొజిషన్. Second position. నెమ్మదిగా రెండు చేతులు నుదిటి భాగాన్ని చేతుల మీద పెట్టి కాలు మెడలో వీలైతే దగ్గరగానే పెట్టుకోండి. ఒకవేళ రెస్ట్గా లేదు కొంచెం నడుము నొప్పి అనిపిస్తుంది అనుకుంటే కాలు మెడ దూరం పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. పెట్టేసి లోపల పడుకోబెట్టి ఈ భంగ్యంలో ఉన్న తర్వాత శ్వాస మీద దృష్టి పెట్టండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ఓపిక లేని వాళ్ళు బోర్లా పడుకొని ప్రాణాయామం చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైన ప్రాణాయామమే, బోర్లా పడుకొని లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా అనుకోవచ్చు. ప్రాణాయామం అంటే సిస్టమేటిక్గా కుంభక పూరక రేచకాలు చేస్తాం కదా, అవన్నీ కూడా కలిపితే ప్రాణాయామం అంటాం. ఇక్కడ అవన్నీ లేవు కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా పెట్టి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. బుగ్గ భాగాన్ని ఒక పక్కకు పడుకోబెట్టేసి ప్రశాంతంగా ఇప్పుడు కుడి చేయడం చేయకుండా కుడి కాలు కొంచెం ఫోల్డ్ చేసి 90 degrees ఈ భంగ్యంలో ఉండి శ్వాసలు తీసుకుంటూ వదులుతూ. ఒకవేళ మీకు ఇక్కడ కుడి చేయి కింద ఉండి ఇబ్బందిగా ఉన్నట్టు ఎడమ చేయి పైన పెట్టుకొని దాని మీద బుగ్గ పెట్టేసాయి. కుడి బుగ్గ ఎడమ చేతి ఒక ఛాతీ భాగం ప్రెస్ అవుతుంది, ఎడమ ఛాతీ భాగం గుండా శ్వాసలు నడుస్తుంది. ఈ విధంగా సైడ్గా కూడా పడుకొని ప్రాణాయామం లాగా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. అదర్ సైడ్ చేసేసి కుడి ఛాతీ భాగం గుండా శ్వాస తీసుకుంటూ వదులుతుంది. స్లోలీ నెమ్మదిగా లేచి కూర్చోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు బోర్లా గుడికొని చేసాము కొన్ని 40 to 50 బాగా ఉంటాయి. డైరెక్ట్గా మన ప్రాణాయామానికి లేదు కొంచెం చేద్దాం అని అనుకుంటే సింహక్రియ, న్యూరోమస్కులర్ బ్రీతింగ్, భస్త్రికం, క్లారికల్ బ్రీతింగ్, ఇంటర్కోస్టల్ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్, ఈ విధంగా సెక్షనల్ బ్రీతింగ్ అంటారు కదా, విభాగ ప్రాణాయామం ఇవి చేసుకోవచ్చు. ఇవి చేశాక మనం ప్రాణాయామాలు చేసుకోవచ్చు. అది ఎవరి ఓపిక ఎవరి యొక్క క్రియేటివిటీని బట్టి వల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఈ రకాలుగా చేసుకోవచ్చు. ఒకరోజు ఒక అడిగారు అనమాట, పడుకొని ప్రాణాయామం చేయొచ్చా, చేయకూడదు చెప్పండి.
రెగ్యులర్ గా క్లాస్కి వచ్చే వాళ్ళే అడుగుతున్నారు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే అంత అర్థమవుతుంది అని అనుకుంటాము, ఏం లేదని కొంచెం అప్పుడు కొంచెం నాకు మళ్ళీ అనిపించింది అనమాట. పూర్తిగా మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాము, కానీ కొంత తీసుకుంటున్నారని నాకు అప్పుడు అర్థమైంది ఆ క్వశ్చన్ వల్ల. పడుకొని ప్రాణాయామం చేయొచ్చా చెప్పండి? చేయొచ్చు మేడం. అది ఆ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది, 2 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తా, 2-3 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తా, ఆ ప్రశ్న అడుగుతుంటే పడుకొని ఏమేమి చేయొచ్చు, పడుకొని అసలు ప్రాణాయామం ఎలా చేస్తారు, ఇలా ప్రశ్నలు అడుగుతుంటే, అది కూడా రెగ్యులర్ గా వచ్చే స్టూడెంట్ అడుగుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇక్కడ నుంచి మనం మాట్లాడుతున్నా కూడా మీ వరకు వచ్చేటప్పటికి అది సగమే అభివృద్ధిగా ఉందా అనిపించింది నాకు. అంటే మనం ఇటు నుంచి చెప్తాము 100% బాగా అర్థమైందని, మీ దాకా వచ్చేటప్పటికి సగమే. అది ఆ మాట అడిగారు అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు చూపించాను కదా, ఇలాంటివి ఇంతకుముందు కూడా చూపించున్నాను, మరి ఆ టైంలో గమనించలేదు, ఏదైనా ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడైనా ఉన్నారో లేదో క్లాస్లో, మరి చూడాలి, తర్వాత చూస్తాను. సో ఇలా బోర్లా పడుకొని వెల్లకిలా పడుకొని ప్రశాంతంగా శ్వాసల మీద దృష్టి పెట్టి వాటిని ప్రాణాయామ కింద మర్చిపోవచ్చు, అంతేగాని ఇలా కూర్చొని చేయాల్సిన పని లేదు. మనకు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నిద్రలోకి జారుకోకూడదు అంతే. వెన్నుపూస స్ట్రైట్ గా ఉంటుంది కదా, అది అంతే. కరోనా వచ్చినప్పటి నుండి ఎక్కువగా చెప్పారు మేడం, మీరు ఎల్లికలా పడుకొని బోర్లా పడుకున్నాయి బాగా చెప్పారు మేడం అప్పుడు. అవును, అప్పుడు చెప్పాను. ఆ టైంలో చాలా మంది నీరసంగా ఓపిక లేక అప్పటికి యోగాకి వచ్చేవాళ్ళు పొద్దున్నే. నాకు చాలా ముచ్చటేసేది వాళ్ళందరినీ చూసి, భలే అనిపించేది. ఆ టైంలో ఇలా బోర్లో పడుకొని ఎక్కువ చేసేవాళ్ళం మనం. అది మరి ఆ టైంలో తను మిస్ అయ్యారో ఏంటో అడిగినాక కొంచెం ఆశ్చర్యం వేసింది. ఓ ఏంటిది అంటే నేను ఎలా మిస్ అయ్యానా అంత గమనించలేదా, జనాలకు అర్థమవుతుందో లేదో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోకుండా చెప్పేస్తాను అనిపించింది. ఇవాళ ఆబ్సెంట్ అయ్యారు, రాలా తను. డాక్టరు రెస్ట్ తీసుకోమని చెప్తారు, చెప్పినా మేమంతా వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. హాయిగా మీ రొటీన్, మీ లైఫ్ స్టైల్ ఏం మార్చుకోవద్దు, చక్కగా అదే మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు ఫ్లెక్సిబిలిటీ, కానీ చాలా టైం తీసుకుంటుంది, అంతకంత ఎక్కువ కష్టపడాలి. మళ్ళీ మీరు ఎంతైతే రెస్ట్లోకి వెళ్ళారో, ఇప్పుడు ఒక వారం 10 రోజులు బెడ్ రెస్ట్ అని చెప్తారు, మీరు కూడా తూచా తప్పకుండా హాయిగా వారం 10 రోజులు అలా ఉంటారు అనుకోండి, మళ్ళీ మీరు కోలుకోవడానికి ఆ 10 రోజులు కాక ఇంకో 10 రోజులు టైం పడుతుంది, అంత వెనక్కి వెళ్ళిపోతారు. అందుకని వీలైనంత వరకు ఎంత వీలైతే అంత యాక్టివ్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా అని కదలుకొని పడుకుంటే ఎవరికి నష్టం, మన శరీరమే దుసిపోతుంది. డాక్టర్కి ఏమైంది, ఒక సలహా ఇసిరేస్తాడు అట్లా. సర్జరీలు వాళ్ళు తప్పితే బెడ్ రెస్ట్ ఎవరికి అవసరం లేదు. ఏది స్పైనల్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా వారం 10 రోజులే ఎక్కువ అంటే బెడ్ రెస్ట్. ఇది ఒకటి బాగా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. అది మిగతా వాళ్ళకి అసలు బెడ్ రెస్ట్ అవసరమే లేదు. వీలైనంతలో అన్ని సూక్ష్మ వ్యాయామాలు మొత్తం ఏవి వీలైతే కవర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేసాను, న్యూరోమస్కులర్ పెరిగింది, సింహక్రియ తర్వాత చేద్దాం. ఏదో డాక్టర్ చెప్పాడు బెడ్ రెస్ట్ అని హ్యాపీగా, ఏదో చిన్నపిల్లలు కనుక మనము స్కూల్కి వెళ్ళే టైంలో చూడండి, హాలిడేస్ వస్తే దగ్గర గంతులు వస్తూ ఉంటాం చదువుకోవడం తప్పిందని. కానీ చదువుకోవడం తప్పిద్దా? తప్పదు. నాలెడ్జ్ మనమే లేట్గా గెయిన్ చేస్తాం, అంటే ఆ సమయం అంతా వృధా అయిపోయినట్టే కదా. అంటే పిల్లలు వేరు, అంటే సెలవులు వాళ్ళు రిలాక్సేషన్ కూడా అవసరం కాబట్టి వాళ్ళకి బాగా మానసికంగా బాగా అభివృద్ధి చెందుతారు. గేమ్స్ ఆడటం, ఆ రిలాక్సేషన్ పీరియడ్లో ఎంతో వాళ్ళకి మైండ్ పరిపక్వత చెందుతుంది. ఒక వయసు వచ్చేసాక ఇప్పుడు మనకి రిలాక్సేషన్ అవసరమే కాబట్టి అది స్వాధ్యాయం రూపంలోనూ, యోగా రూపంలోనూ, ప్రాణాయామాలు, సత్సాంగత్యం, ఒక మంచి వ్యక్తులతోటి మాట్లాడటము,
ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. అంతేగాని స్తబ్దంగా పడుకొని కదలకుండా ఇంకొక మానవ మతుడితో సంబంధం లేకుండా అది కాదు. అది రిలాక్సేషన్, అది రెస్ట్ అవ్వదు. ఇది తెలుసుకోవాలి. యాక్టివ్గా ఉంచుకోవాలి ఎప్పుడు బ్రెయిన్ని. లేకపోతే ఇది ఇమీడియట్గా దానిలోకి దెయ్యాల్లాగా ఈ నెగిటివ్ థాట్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అంత ఫాస్ట్గా ఎందుకు నెగిటివ్ థాట్సే వస్తాయి, పాజిటివ్ థాట్స్ ఎందుకు రావు? ఎవరు చెప్తారు? రీజన్ చెప్పండి. ఇంత కష్టపడి రోజు ప్యాంపరింగ్ చేస్తున్నాం కదా బ్రెయిన్ని, వదిలేస్తే మళ్ళీ నెగిటివ్ థాట్స్ అటువైపు ఎక్కువ మొగ్గుతూ ఉంటాయి కదా. అంటే కొంచెం ఖాళీ దొరికితే. కారణం ఏంటి? ఏమాత్రం కొంచెం అవేర్నెస్, అలర్ట్నెస్ కనుక లేకపోతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. విషయం ఏంటి? రీజన్ చెప్పండి. ఏకాగ్రత లేకపోవటం. అదే ఏకాగ్రత ఎందుకు ఉండదు? ఏకాగ్రత లేకపోతే నెగిటివ్, పాజిటివ్ థాట్స్ ఎందుకు రాకూడదు? నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? ప్రశాంతంగా లేక ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటు పడిపోయాం మేడం. పాజిటివ్ గా ఉండాలి అని ఇప్పుడు మనం గట్టిగా నేర్చుకుంటున్నాము. సో ఆ నేర్చుకోవటం కొంచెం మళ్ళీ మందగిచ్చినా కానీ మళ్ళీ ఆటోమేటిక్ గా అదే ఫస్ట్ నుంచి అలవాటు అంటే ఏంటి? దానికి కొంచెం డీటెయిల్ గా కావాలి ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ నుంచి అలవాటు మనకు చిన్నప్పటి నుంచి వెనకటి నుంచి చెప్పిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేర్పుతా ఉంటారు. అదొకటి. చిన్నప్పటి నుంచి సంస్కారాలు ఈ జన్మలో తీసుకున్నవే కాదు, ఈ వెనక జన్మల్లో కూడా మనం కొన్ని సంస్కారాలు పట్టుకొని వచ్చాం కదా మూట. అది ఆ సంస్కారాల మూట వల్ల కూడా మనకు తెలియకుండా చెడు సంస్కారాలు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాము. కారణం ఏంటంటే అరిషడ్ వర్గాలు అని మనకు 6 శత్రువులు ఉంటాయి మనలో, ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు అని చెప్పి 6 శత్రువులు. ఈ 6 శత్రువులు రెడీగా ఉంటాయి ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దాము. ఎప్పుడెప్పుడు వీళ్ళు ఆత్మిక స్థితిలో లేకుండా, శ్వాసల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా జడంగా ఉంటారు. ఇమీడియట్ గా వచ్చి 6 శత్రువులు మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ఎందుకు? మనము ఆత్మ స్వభావం కదా, ఆత్మ స్వరూపులం కదా. మరి అవే దైవిక లక్షణాలు న్యాచురల్ గా ఎందుకు రావట్లేదు? మాయ. మన చుట్టూరు ఎంతో మాయ ఉంది. అంటే ప్రపంచమే మాయతో తయారైంది. ఈ సృష్టి అంతా కూడా మాయ వల్ల తయారైంది. కాబట్టి మనం ఆ మాయలో ఉండడం వల్ల ఒక తెరచాపలాగా మధ్యలో ఒక తెల్లటి, ఒక పల్సటి కట్టెల్లాగా ఎదురుగా మన ముందు ఉంటుంది. అవతల వైపు ప్రపంచము స్పష్టంగా చూడాలి అంటే ఈ మాయ అనే తెర తొలగాలి. అది తొలగాలి అంటే ఈ మాయ అది అరిషడ్ వర్గాలతో కూడుకొని ఉంటుంది కదా. ఇవన్నీ క్లియర్ చేసుకోగలగాలి మన సంస్కారాలు. ఈ జన్మలు తీసుకుంటూ కూడా కారణం అది. పూర్వ జన్మలు, ఎప్పుడెప్పుడో జన్మల్లో సంస్కారాలన్నీ కూడా వాటి మీద సరైన మనము అంటే సాధన చేయకపోయి ఉండొచ్చు కదా. అందుకే ఆ సంస్కారాలు అలా పైకి పెళ్ళుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో మనం ఏమాత్రం ఎరుకుతో లేకపోయినా కూడా అవి పైకి వస్తూ ఉంటాయి. వాటిని కొంచెం కొంచెంగా ప్రతిరోజు సాధన, యోగ సాధన ద్వారా వాటిని మనం తొలగించుకుంటూ పోతూ ఉంటే కొన్ని జన్మలకి మనకు తెలియకుండా చాలా సహజసిద్ధంగా ఈ అరిషడ్ వర్గాల బారిన పడకుండా ఒక మంచి ఆత్మిక స్థితిలో ఎప్పుడు ఎలర్ట్ గా ఉండగలుగుతాం. అప్పటిదాకా యోగ సాధన, మెడిటేషన్స్ ఇవన్నీ సాధన చేస్తూ ఉండాల్సిందే. సత్సాంగత్యం, సద్గ్రంథ పఠన ఇవన్నీ చేయడం వల్ల మనము మన సంస్కారాన్ని లోపల నుంచి మార్చుకోవచ్చు అన్నమాట. అప్పటిదాకా వదలవి అది అలా వచ్చేస్తూ ఉంటాయి పైకి. అందుకని ఎంత యోగా చేసినా, ఎంత సాధన చేసినా ప్రతి వ్యక్తిలోనూ నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని మనం పట్టించుకోకూడదు. ఏ మనిషి మానవ మాతృడైన ప్రతి వాళ్ళలోనూ ఈ అరిషడ్ వర్గాల్లో ఏదో ఒక టైంలో ప్రకోపిస్తాను ఉంటుంది. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఒక గురువుగా ఆయన నాకంటే ఒక 4 స్టెప్స్ ముందున్నాడు. మనం మంచిది తీసుకోవాలి, పాజిటివ్ తీసుకొని నెగిటివ్ పట్టించుకోకూడదు. అది అంతేగాని దైవాంశ సంభూతుల్లో ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ గా ఎవరు భూమి మీద ఉండరు. అది ఇంకా వాళ్ళు ఎంత అవతార పురుషులు అయితే తప్పితే అది. అందుకని మనము వేరే నెగిటివ్ అనేది ఆలోచన చేయకూడదు. ఇక ఎవరినైనా కానీ ఒక మార్గదర్శకంగా తీసుకుంటున్నా కూడా వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా అయితే
హంస కనుక నీళ్లు పాలు ఉంటాయి, పాలనే స్వీకరిస్తుంది, అది నీళ్ళని సపరేట్ చేసిద్ది అంట అని చెప్తారు. అది తాగేటప్పుడు పాలు నీళ్ళు కలిసి ఉన్న పాల వరకే తాగిద్ది హంస. అట్లాగే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ లక్షణాలు, దైవిక లక్షణాలు, వీటినే మనము ఎదుటి వాళ్ళల్లో ఉన్న వాటిని గమనిస్తూ ఉండాలి. అలవాటు అవుతూ ఉంటుంది కొన్ని రోజులకి. ఇది నెమ్మదిగా మొత్తం చేసేస్తుంది ప్రాణాయామాలు కూడా. ఎన్నో జన్మల యొక్క సంస్కారాలు ఉంటాయి మనలో. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచో, లేకపోతే మన చుట్టూరా వాతావరణం వల్ల, వంశపారపర్యం వల్ల అది కూడా ఉంటుంది. జీన్స్ ద్వారా కొంత సంస్కారాలు ఏవైనా, ఇవన్నిటికి మూల కారణం ఏంటంటే ఎన్నో జన్మల నుంచి మన కంటిన్యూయేషన్ ఉంటుంది ఆత్మ. అది సూటిగా దానికి బాగా నచ్చిన వాతావరణంలోకి అది సెలెక్ట్ చేసుకుని జన్మ తీసుకుంటుంది, అక్కడ కొన్ని సంస్కారాలు క్లియర్ చేసుకోవడానికి. ఆ కుటుంబంలో అలాగా పుడితేనే అది సెలెక్ట్ చేసుకున్న ప్రణాళిక అది పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసుకోవడానికి కన్వీనియంట్ వాతావరణం వెతుక్కొని వచ్చింది ఆత్మ. అది మనం అనుకుంటాము ఇక్కడే ఎందుకు పుట్టాము, ఆ కుటుంబంలో ఎందుకు పుట్టలేదు, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టలేదు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలా పుట్టము, ఎందుకంటే మనం పుట్టిన దానికి ప్లాన్ ఆ కుటుంబంతో క్లియర్ చేసుకొని బయటకు వెళ్ళిపోవాలి. అది క్లియర్ చేసుకోకుండా ఉన్నామంటే అది నెక్స్ట్ జన్మలో కంపల్సరీగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఈ మిగిలిపోయినది హోంవర్క్ లాంటిది, అంటే ఇది కంపల్సరీ తర్వాత జన్మలో కూడా అనుభవించాల్సిందే. అందుకని ఎప్పుడు ఏ జన్మలో ఆ జన్మలో వర్కౌట్ చేసేసేయాలి. దాని మీద మనం క్లియర్గా సాధన చేసేస్తే నెక్స్ట్ జన్మకి కొంత బర్డెన్ తగ్గుతుంది. లేకపోతే ఇది అది అన్ని కలిసిపోయి, ఎలా అయితే స్కూల్లో పిల్లవాడు కనుక హోంవర్క్ తయారు పెట్టేస్తే 4 రోజులు హోంవర్క్ ఇంత మిగిలిపోతుంది కదా, అదేవిధంగా ఆత్మ యొక్క తనకి ఆత్మకు కూడా అంతే. ఈ మిగిలిపోయిన సంస్కారాలు వీటి మీద సరైన సాధన చేయకపోతే తర్వాత జన్మల్లో అంతకంటే కష్టపడాల్సిందే. ఫ్రీగా అయితే మనం అలాగా ముక్తి పొందం, వీటిని క్లియర్ చేసుకోవాల్సిందే. అదే వ్యక్తులు అట్లాంటి వాతావరణంలో మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాం. అందువల్ల సంస్కారాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోమని చెప్పేదానికి కారణం కూడా అదే. కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ కష్టాల్లోంచే మనకి రాటు తేలుతూ ఉంటుంది ఆత్మ. ఎలా అయితే ఒక అద్దం మీద దుమ్ముని గనక క్లీన్ చేసినట్టుగా, అంతే కదా, అద్దంలో మన ప్రతిబింబాన్ని మనము స్పష్టంగా ఎప్పుడు చూసుకోగలుగుతాము, అద్దం మీద ఉన్న దుమ్ముని కనుక శుభ్రం చేస్తూ ఉంటే మనలో ఉన్న చెడు సంస్కారాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటుంటే మనలో ఉన్న ఆత్మ స్వభావము అసలు నేను ఎవరిని అనేది గట్టిపడుతూ ఉంటుంది ఆ భావన. సింహక్రియ అన్ని చేసేస్తూ ఉండండి వరుసగా, బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి, కంప్లీట్ చేస్తున్నాడు రిలాక్స్ అండి. అందులో శరీరం సాధారణ స్థితికి వచ్చాక తర్వాత ప్రాణాయామాల్లోకి స్లోలీ రిలాక్స్. బాహ్య ప్రాణాయామం, 2 చేతులు ఆది ముద్ర, బాహ్య కుంభకం చేస్తూ. ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, రోజు చేసేదే కదా. ఎవరికైనా కావాలి అంటే అడగండి, మైక్ ఆన్ చేస్తుంది.
Last one more time. Slowly relax. Slowly relax. నెమ్మదిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాక తర్వాత ప్రాణాయామంకి వెళ్ళాలి. అప్పటిదాకా ఒక 2 నిమిషం కానీ రిలాక్స్ అవ్వాలి. ధ్యాన ముద్ర. రెండు చేతులు ఒకదాన్ని ఒకటి చేతి పట్టు వెళ్ళి టచ్ చేస్తూ వెన్నుపూసని నాలుక కేసులు. ఈ భంగిమలో ఇలా కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర. డీప్ బ్రీతింగ్. అంత కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతి కొంచెం పొత్తుకడ బాగాన్ని బిగిస్తూ కుడి ముక్కు మూసివేసి ఎడ ముక్కు ద్వారా శ్వాస బయట పంపిస్తూ ఉజ్జయి ప్రాణాయామం ఇంకొక 2 సార్లు చేస్తే యోగా వల్ల ఉపయోగం ఏంటంటే మనం కర్మలు తెచ్చుకుంటాం కదా, ప్రారంభం అనుభవించేటప్పుడు చాలా తేలిగ్గా పరిస్థితుల్ని గమనిస్తూ, అంటే ఎదురుగా ఉన్న పరిస్థితులకి అతిగా స్పందించకుండా చాలా సాక్షిగా చూస్తూ అనుభవించడం అలవాటు అవుతుంది ఒకటి. రెండోది వచ్చి సంచిత కర్మలని మన మూటలో ఇంకా ఉంటాయి వెనకాల, పెండింగ్ కర్మాస్. అవి ఈ జన్మలో అవి అనుభవించడానికి రాము, అలా ఉంటాయి. అవి పక్వం చెందాలి కదా. ఇప్పుడు ఎలా అయితే పచ్చి మామిడి పండ్లు కనుక మనము మగ్గేస్తాం కదా పండడానికి, మగ్గేసినప్పుడు అవి పక్వానికి వచ్చినప్పుడే కదా తినడానికి పనికి వచ్చేది. అప్పటిదాకా వాటిని పక్కనే పెడతాం కదా, రోజుకి 2 కాయలు పండుతూ ఉంటాయి. అలాగా పండడం అంటే ఏంటంటే ఇంకో జన్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ పక్వానికి వచ్చినవి అప్పుడు అనిపిస్తాం. ఆల్రెడీ ప్రారంభం అంటే ఏంటంటే పండిన మామిడి పండ్లు లాంటివి. అంటే ఈ రోజు 2 మామిడి పండ్లు పండినాయి అనుకో, అంటే ఈ జన్మకి ఆ 2 మామిడి పండ్లు మనం ఆస్వాదించడానికి కర్మలు అన్నమాట. అవి ప్రారంభ కర్మల్లాగా. అది ఆ తర్వాత ఈ సంచిత కర్మలు ఏమవుతాయంటే తర్వాత జన్మల్లో వెయిటింగ్ కదా, ఈ పక్వానికి రావాలి, ఆ జన్మలు మళ్ళీ తీసుకోవాలి, తర్వాత జన్మలు ఈ సంచిత కర్మలన్నీ కూడా అప్పుడు అనుభవించాలి. అంటే ఇంకా పెండింగ్ వర్క్ ఉంది, ఆ పెండింగ్ వర్క్ను కొంత తగ్గిస్తుంది యోగా. జ్ఞానాగ్నిలో దగ్ధం అవుతాయి అని చెప్తారు కదా పెద్దవాళ్ళు, చాలా మంది మనకి చెప్తుంటారు. అది యోగా వల్ల యోగాగ్నిలో దగ్ధం అవుతాయి కర్మలు. ఏ కర్మలు దగ్ధం అవుతాయి? ప్రారంధం దగ్ధం అవ్వదు, ప్రారంధం అనుభవించాల్సిందే. మనం యోగా చేస్తున్న అనుభవించాల్సిందే. వాళ్ళు దైవాంశ సంపూతులు, రమణ మహర్షి లాంటి వాళ్ళైనా అనుభవించాల్సిందే. రామకృష్ణ పరమహంస లాంటి పెద్ద పెద్ద అవతార పురుషులు, అంటే వాళ్ళు అసలు ఒక జన్మను తీసుకోవడానికి ఎంతో కారణం ఉంది. వాళ్ళు ముక్తికి దగ్గరగా ఇంకా చిన్న ఒక స్టెప్ వేసి ముక్తి అన్నంతగా దగ్గరగా వెళ్తారు. అయినా కూడా వాళ్ళు ప్రారంభాన్ని అనుభవించాల్సిందే ఎంత యోగా చేసి. కాకపోతే అనుభవించేటప్పుడు వాళ్ళు బాధపడరు. అది బాధపడుతూ అనుభవిస్తే ఏం జరుగుతుంది? ఈ బాధలోంచి వచ్చిన ఫీలింగ్స్ వల్ల మళ్ళీ కర్మలు స్టార్ట్ అవుతాయి. అవన్నీ ఆగామి కర్మలు, అంటే ఫ్యూచర్లో అనుభవించే కర్మల కింద మారిపోతూ ఉంటాయి. వెనకాల ఉన్న సంచిత కర్మలే కాకుండా ఇటు ముందు వైపుకి తర్వాత ఫ్యూచర్లో కూడా కర్మలు తయారు చేసుకోవడం ఏంటి? ఎందుకు? ప్రారంభాన్ని సరిగ్గా నువ్వు అనుభవించకపోయినప్పుడు, అంటే ఎలా అనుభవించాలో తెలియనప్పుడు ఇది అనుభవిస్తూ వీటిని క్లియర్ చేసుకునే దాంట్లో, ఆ మార్గంలో కొత్త కర్మలు అంటించుకుంటూ ఉంటాం. ఇంకా
కర్మఫలాలు. అవి రాకుండా ఉండాలంటే రాగము ద్వేషము ఈ రెండింటికి అతీతంగా ఉండే స్థాయికి మనసు ఎదగాలి. అలా ఎదగడానికి చేసే ప్రయత్నమే యోగా. అది అంతేగాని ఇప్పుడు యోగా చేస్తున్నాం కదా సో ప్రారంభం అంతా పోతుంది అనుకోవడానికి కాదు. ప్రారంభం తప్పనిసరిగా అనుభవించాల్సింది. కాకపోతే తుఫాన్ లాగా అనిపించే కర్మ అంటే అటువంటి కష్టమైన పరిస్థితులు గాలి వాన తుఫాన్ లాగా అనిపించింది. ఎంతో చాలా చాలా పెద్ద బీభత్సం లాగా అనిపించే పరిస్థితులు మనకి చాలా చిన్నగా తప్పిపోయినట్టు ఉంటుంది. ఏదో చిన్న చిరుకులాగా చిరు జల్లులాగా అనిపిస్తుంది. అంటే మనం చూసే దృష్టికోణము అంత చక్కగా మారుతుంది అన్నమాట. దానికోసం యోగా ఉపయోగపడుతుంది. ప్లస్ జ్ఞానాగ్ని. ఈ యోగాగ్నిలో అంటే మనం ఈ యోగా చేయడం వల్ల ఒక జ్ఞానం వస్తుంది కదా. ఆ జ్ఞానంలో ఈ సంచిలో అంటే పెండింగ్ లో ఉన్న కర్మలు కొన్ని దగ్ధం అయిపోతూ ఉంటాయి. అది మనం చేసే సాధన బట్టి దగ్ధం అయిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, జన్మల పరంపర తగ్గుతుంది. నెక్స్ట్ జన్మలు మనము ఒక 1000 1,00,000 ఎన్నో ఒక జన్మలు తీసుకోవాలి, సగానికి వస్తాయి. అట్లా సుమారుగా అంటే మనం చేసే సాధన బట్టి జన్మల సంఖ్య తగ్గిపోతుంది. ఆ విధంగా మనము ముక్తి మోక్షం వీటిని పొందొచ్చు. ముక్తి మోక్షం అంటే నేను ఆ పరమాత్మ యొక్క ఒక అంశాన్ని అనే ఒక నిజాన్ని స్పష్టంగా నిగూఢంగా అంటే అసలు ఎటువంటి అనుమానం లేకుండా పూర్తి స్థాయిలో తెలుసుకుని అహం బ్రహ్మాస్మి ఆ స్థాయికి వెళ్ళడమే ముక్తి. దాన్నే మోక్షం అని కూడా అంటారు. అది శ్రీకృష్ణుల వారు అందుకే చెప్తారు, ఎవరైతే యోగ సాధన చేస్తాడో వాడు ఆ జన్మలు యోగ భ్రష్టుడైనా అంటే యోగ సాధన చేస్తూ చేస్తూ మధ్యలోనే ఆగిపోతుంది సాధన. ఒక్కొక్కసారి జన్మ చనిపోవడం వల్ల అవ్వచ్చు, లేదా అంటే చెడు సహవాసాలు బట్టి కొన్ని రోజులు బాగానే ఉంటారు, అదే జన్మలోనే మధ్య పక్కదారి పట్టిపోతూ ఉంటాడు. అలాంటి వాడిని కూడా నేను వాడి యోగక్షేమాలు వాడు ఎక్కడైతే ఆగాడు అక్కడి నుంచి నేను వాడిని ముందుకు నడిపించే బాధ్యత నెక్స్ట్ జన్మల్లో కూడా వాడికి ఇస్తా. అంటే అటువంటి వాతావరణం కుటుంబ నేపథ్యం కానీ అన్నీ కూడా వాడికి సమకూరుస్తాను అని చెప్పి కృష్ణుని వారు చెప్తారు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువల్ల మనం చేసే యోగ సాధన ఎక్కడికి పోదు. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అయిపోతానే ఉంటుంది. మనకు తెలియకుండా అటువంటి అనుకూలమైన వాతావరణమే మన మన జన్మ తీసుకోవడం జరుగుతుంది. అది సో అంత చక్కటి మా ఈ యోగ సాధన ఈ మార్గం అనేది ఇంకా వేరే ఏ లౌకికమైన మార్గాలు కానీ సంపాదన కానీ మనతో ఎప్పుడు రావు. మనతో వచ్చేది కేవలం ఈ యోగ సాధన ద్వారా తెలుసుకున్న జ్ఞానం కానీ ఈ యోగ సాధన ఇవే మనతో వస్తాయి. అర్జునుడు గారు అడుగుతారు అనమాట, కష్టపడి నేను ఇవన్నీ చేస్తాను, ధ్యానము యోగాలు ఇవన్నీ చేస్తాం కదా, అర్ధాంతరంగా జన్మ ముగిసిపోయింది అనుకో, అప్పుడు మేము అప్పటిదాకా కష్టపడి చేసింది వృధానేనా అని అడుగుతాడు. అంటే ఏం వృధా అవ్వదు, అక్కడి నుంచే స్టార్ట్ అయింది నీ జన్మ అని చెప్తారు. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు వచ్చాయి. భ్రామరి ఉద్గీత ప్రాణాయామం. భ్రామరి 2 చేతుల షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారం లాగా.
Slowly relax. Mudgita, deep breathing. ప్రణవ ప్రాణాయామం మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. ఈ విధంగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మిగతా వాళ్ళు ఒకవేళ మెడిటేషన్ పర్వాలేదు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు నెమ్మదిగా 2 చేతులు రాపిడ్ చేసుకుని అరిచేతుల యొక్క నొచ్చి కాళ్ళు కట్టుకో, అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. ఇవాళ మీకు మాటల్లో పడితే కవర్గా పూర్తిగా ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి, కాలివేళ్ళు, పాదాలు ముందుకి. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ కి, మోకాళ్ళ నొప్పులకి, కాలు మెడాల నొప్పులు వాళ్ళు ఇట్లా అందరూ ప్రతి వాడు చేయదగ్గవే. ఇలా కాసేపు హోల్డ్ చేసి ఉంచడం 5 సెకండ్స్, మళ్ళీ ఇలా ముందుకి. రక్త ప్రసారం బాగా జరుగుతుంది. ఎత్తుగా దిండ్లు పెట్టుకొని పడుకోవడం నైట్ టైము అట్లాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ అవన్నీ కూడా తగ్గుతాయి, ఇక్కడ రక్తం ఆగిపోకుండా. తర్వాత తడబాగాన్ని బిగించండి. ఓకే, రొటేషన్ అవ్వలేదు కదా, పాదాలు రొటేషన్ కూడా చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నిలబడి చేసుకోవచ్చు, ఇలా కూర్చొని చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. తడబాగాన్ని బిగించండి, మొక్కలకి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. ప్రెస్సింగ్ చేయండి. ఎడమ కాలు కుడి కాలు మీద. రెండు కాళ్ళు దగ్గరగా భద్రాసన్ సార్. వెన్నుపూస స్ట్రెచింగ్ కూడా ఇట్లా కొంచెం ముందుకు బెండ్ అవుతూ చేయండి. ఎక్కడైనా ఇంకేదైనా కొంచెం ఇబ్బందిగా టైట్నెస్ ఉన్నా కూడా పోతుంది ఇవన్నీ చేస్తే రెగ్యులర్గా. పర్వతాసన్. కూర్చొని పర్వతాసన్. శ్వాస తీసుకుని వెళ్తూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అప్పర్ బాడీకి చేసేద్దాం. మణికట్టు దగ్గర బెండ్ చేస్తూ
చేతి వేళ్ళకి అన్ని డైరెక్షన్స్ లోను అరిచేతులు బయట వైపు పెట్టి ఆకాశాన్ని చూస్తూ కిందకి ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించకుండా జస్ట్ పంజేలాగా పెట్టి చేతి వేళ్ళు ఫోల్డింగ్స్ అంతే అక్కడ పిడికిలు బిగించి గుండ్రంగా మడికట్టు దగ్గర రొటేషన్ రివర్స్ స్లోలీ రిలాక్స్ భుజాలకి ఎక్సర్సైజ్ పక్కలకి భుజాలు గుండ్రంగా రివర్స్ మడికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్ చేయండి మెడక్ ఎక్సర్సైజ్ అప్ డౌన్ మెడ నొప్పులు ఉన్న వాళ్ళు గడ్డం దగ్గర చేతులు పెట్టి చేతి వేళ్ళు పెట్టి సపోర్ట్గా కిందకు బెండ్ అవ్వండి ఇలా చేసుకోవాలి లెఫ్ట్ రైట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు నెక్ ఎక్సర్సైజులు చేసుకోవాలి మెదడు వెన్నుపూస నుంచి మెదడుకి మెదడు నుంచి సెన్సరీ ఆర్గన్స్ జ్ఞానేంద్రియాలకి వెళ్ళే నాడులు ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగాలు సో ఈ మూడు ఆరోగ్యంగా ఉండాలి అంటే మెడ దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి స్లోలీ రిలాక్స్ రెండు చేతులు రాత్రి చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చి వేడి భుజాల మెడ మీద పాము అరిచేతులు చాలా ప్రాణశక్తి ఉంటుంది మన నాడుల యొక్క చివరి భాగాలన్నీ కూడా ఈ అరిచేతులు ఎండ్ అవుతాయి అందుకనే ఇక్కడ మనం రఫ్ చేస్తే బ్రెయిన్ కూడా చాలా హాయిగా ఉంటుంది కనెక్షన్ ఉంటుంది బ్రెయిన్ కి అరిచేతులకి అందుకే ఎప్పుడైనా సమయం దొరికితే అరిచేతులు చక్కగా ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండండి ఇలా మెడ మీద భుజాల మీద ఒక 2-3 సార్లు మనం పామింగ్ చేసుకొని ఆ వేడి నులివెచ్చటి వేడిని పెట్టుకుంటే కూడా అలసట ఎంతటి అలసట అయినా కూడా క్లియర్ అయిపోతుంది అంత ప్రాణశక్తి ఉంటుంది అరిచేతుల్లో నిన్న మనం మిస్ అయిన వీడియోల్లో ఒకటి అదే డాక్టర్ గారు చెప్పిన దాంట్లోది ఇది చెయ్యి ఉంది కదా ఇక్కడ ఈ భాగంలో ఈ 5 వేలు రెండో చేత్తో పట్టుకొని ఇలా ఇలా కొట్టచ్చు లేదు అంటే ఇలా ఒకేసారి దీనికి అవుతుంది దీనికి కూడా ఎక్సర్సైజ్ అదే ఆక్యుప్రెషర్ జరుగుతుంది ఇది మిస్ అయ్యాం లేదంటే ఇట్లా slowly relax ప్రేయర్ చేద్దాం ఓం ఓం
ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తొమ్మిది మంది క్లాస్లో ఉన్నారు. ఉమామహేశ్వరి, సులోచన, లలిత కుమారి, జ్యోతిర్మయి, పద్మావతి, సువచ్చల, వి పద్మజ, శ్రీదేవి. నాతో కలిపి 9 మెంబర్స్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ధన్యవాదాలు.